హాయ్ ఫ్రెండ్స్, అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన నిశాంచి సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యి ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ అయింది. సెకండ్ పార్ట్ ని థియేటర్లో రిలీజ్ చేయకుండా డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేశాడు. హిందీలో మాత్రమే రిలీజ్ అయిన ఈ సినిమాలో ఐశ్వర్య థాక్రే అన్నదమ్ములుగా డ్యూయల్ క్యారెక్టర్ చేశాడు. మోనికా పవార్ తల్లి పాత్రలో, వేదిక పింటో హీరోయిన్ పాత్రలో నటించింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ పార్ట్ లో అన్నదమ్ములిద్దరూ తమ తండ్రిని చంపిన వ్యక్తిపై పగ తీర్చుకోవడంతో ఫస్ట్ పార్ట్ ముగుస్తుంది. పెద్ద కొడుకు జైలు పాలవుతాడు, చిన్న కొడుకు తల్లితోనే ఉంటాడు. అయితే లక్నోకి వెళ్ళిపోయి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు చిన్న కొడుకు, తల్లిని బాగా చూసుకుందామని. అలాగే రింకుకి ప్రైవేట్ ఆల్బంలో డాన్సర్గా ఛాన్స్ వస్తుంది. ఆమె టీచర్గా మారిపోతుంది. 10 ఏళ్ళు జైల్లో ఉన్న డబ్లు మధ్యలోనే తిరిగి వస్తాడు. అయితే డబ్లుకి తెలియదు రింకు బబ్లు ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారని. తల్లిని కలిసిన తర్వాత ఎవరు అతను రాకని అంతగా ఇష్టపడకపోవడంతో నిజాలు తెలుసుకొని అతను దూరంగా వెళ్ళిపోతాడు. దూరంగా వెళ్ళిపోయి ఓ చెప్పుల షాప్ లో పనిచేస్తూ పక్క షాప్ లో ఉన్న అమ్మాయిని లైన్ లో పడేస్తాడు. వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ జరుగుతూ ఉంటుంది. ఆ అమ్మాయి రీల్స్ చేస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో మళ్ళీ అంబికా ప్రసాద్ ఎలాగైనా సరే డబ్లుని ఉపయోగించుకొని రాజకీయాల్లో పైకి రావడం కోసం ఒక హత్యా ప్రయత్నానికి పన్నాగం పన్నుతాడు. ఆ పన్నాగంలో డబ్బులు ఇరుక్కుపోయి తన తండ్రిని చంపిన అసలు హంతకుడు ఎవరో తెలుసుకుంటాడు. ఆ హంతకుల మీద పగ తీర్చుకోవడం కోసం డబ్బులు బయలుదేరతాడు. అయితే ఆ పగ మధ్యలోనే ఆగిపోతుంది. ఆ పగని పూర్తి చేసింది ఎవరు, వాళ్ళు ఎలా పగ తీర్చుకున్నారు, ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. యాజ్ యూజువల్గా ఎప్పట్లాగే వైలెంట్ సినిమాల్ని, రివెంజ్ సినిమాల్ని అద్భుతంగా తెరకెక్కించే అనురాగ్ కశ్యప్ ఈ సినిమాను కూడా అలాగే తీశాడు. ఐశ్వర్య థాక్రే నటన ఈ సినిమాకి ప్లస్. జైలు నుంచి తిరిగి వచ్చిన డబ్లు కొంచెం బల్కీగా లావుగా తయారవుతాడు. బబ్లు మాత్రం అలాగే ఫస్ట్ పార్ట్లో ఎలా ఉన్నాడో అలాగే ఉంటాడు. అసలు కెమెరా వర్క్ ఎలా తీశారు కానీ ఫ్యాంటాస్టిక్ అని చెప్పొచ్చు. ఇద్దరు గెటప్ వేరియేషన్స్తో పాటు ఇద్దరు సింగిల్ షాట్లో ఉన్నప్పుడు ఇద్దరు ఫైట్ చేసుకున్న షాట్స్ ఎక్సలెంట్గా తీశారు. ఇక తల్లి పాత్రలో మోనికా పవార్ సూపర్గా చేసింది. క్లైమాక్స్లో ఆమె గన్ పట్టుకొని చేసే విన్యాసం టాప్. వేదిక పింటో ఎప్పటిలాగే హాట్గా నటించింది. ఓ సాంగ్లో రెచ్చిపోయింది. రెచ్చిపోవడం అంటే మరీ ఎక్కువ ఊహించుకోకండి, కొంచెం హాట్గానే ఉంటుంది. అయితే ఆమెకు కూడా పెర్ఫార్మెన్స్కి స్కోప్ ఉంది ఈ సినిమాలో. ఇక మొహమ్మద్ జీషన్ ఆయుబ్ కమల్ పాత్రలో నక్కజిత్తుల పోలీస్గా బాగా చేశాడు. అంబికా ప్రసాద్ పాత్రలో కుముద్ మిశ్రా విలన్గా హైలైట్ అనిపించేలా చేశాడు. క్లైమాక్స్లో స్పెషల్గా ఫారినర్ని తీసుకొచ్చి హత్యాకాండను ప్లాన్ చేసే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ తల్లి కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయి. కొన్ని రహస్యాలు ఈ పార్ట్ 2లో చెప్తాడు దర్శకుడు. ఫ్యాంటాస్టిక్ ఫోటోగ్రఫీ, కాస్ట్యూమ్ డిజైనింగ్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్. ఫస్ట్ పార్ట్ చూసిన ఎవరైనా సరే ఈ పార్ట్ని చక్కగా చూడండి, బాగా తీశారు. అయితే పగ తీర్చుకునే విధానం మరీ బీభత్సమైన కొత్తగా ఉండదు కానీ చిన్న ట్విస్ట్తో ఉంటుంది క్లైమాక్స్లో. తప్పక చూడండి, ఈ సినిమా చాలా బాగుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. తెలుగులో లేదు, వస్తుందా రాదా కూడా నాకు తెలియదు. అమెజాన్ ప్రైమ్లో ఉంది. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?